అందరికీ నమస్కారం. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల తుని న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈరోజు 5/8/2026 బుధవారం. నేను జ్వాల. నా పేరు కావ్యశ్రీ. 8వ తరగతి విద్యార్థులం. ఈరోజు స్కూల్ అసెంబ్లీతో మొదలైంది. స్టూడెంట్స్ అందరూ యూనిఫామ్లో క్లాస్ వైజ్ లైన్లో నిలబడి అసెంబ్లీలో పాల్గొన్నారు. నెక్స్ట్ మీకు రాగి జావ కూడా వస్తుంది. చాలా తక్కువ మంది పిల్లలు తీసుకుంటున్నారు. మనకి 3 గ్లాసులు ఉన్నాయి. ఈసారి క్లాస్ దగ్గరికి వచ్చేలా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. కంపల్సరీ మీరు రాగి జావ తీసుకోవడం వల్ల మీకు ఐరన్ కంటెంట్, ప్రోటీను ఎక్కువ లభిస్తుంది. ఈ చిన్న మిల్లెటే కానీ మీకు కావాల్సిన పోషకాలన్నీ కూడా చాలా అందులో అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ చిక్కీ, ఎగ్గు, రాగి జావ కంపల్సరీ అందరూ తీసుకోవాలి. బీసీ హాస్టల్ విద్యార్థులు కూడా చాలామంది ప్లేట్స్ తెచ్చుకోవట్లేదు. మరి ఏంటో నాకు వాళ్ళ పరిస్థితి అర్థం కాలేదు. నెక్స్ట్ మనకి ఆగస్ట్ 15 రాకపోతుంది. అదేవిధంగా ఈ నెలలో మనకి స్పోర్ట్స్ డే, తెలుగు భాషా దినోత్సవాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటి నుంచే మీ టీచర్స్ని అడిగి ఏమేమి యాక్టివిటీస్ కండక్ట్ చేసుకోవాలి, టీఎల్ఎం మీరు ఏమేమి ప్రిపేర్ చేయాలి, మీరు క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క 4 చార్ట్స్ కానీ మోడల్స్తో కానీ నీట్గా డెకరేట్ చేసుకోవాలి. దాని నిమిత్తం మీ క్లాస్ టీచర్ని, సబ్జెక్ట్ టీచర్స్ని అడిగి ఏమేమి ప్రిపేర్ చేయాలి, గ్రూప్ వైజ్ మొత్తం అందరూ కూడా పార్టిసిపేట్ చేసేలాగా ఉండాలి. ఓకే, మనకి ఎగ్జామ్స్ రాబోతున్నాయి, రెడీ అవ్వాలి. ఆల్రెడీ కొన్ని ఈవెంట్స్ రాబోతున్నాయి ఇదే మంత్లో, దానికి కూడా మనం రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ అనండా. మధ్యాహ్న భోజనంను అందరూ తప్పకుండా టేస్ట్ చేయాలని హెచ్ఎం మేడం తెలియజేశారు. ఈరోజు మధ్యాహ్నం భోజనంలో తెల్లని సన్నబియ్యం అన్నం, వంకాయి, ములక్కాడ కూర, ఉడికించిన గుడ్డు, చిక్కీ అందజేశారు. విద్యార్థులందరూ భోజనం తిన్నారు. భోజనం బాగుందని తెలియజేశారు. అన్ని తరగతులు టైం టేబుల్ అనుసరించి చక్కగా సజావుగా జరుగుతున్నాయి. విద్యార్థులు రోజు హోంవర్క్ను డైరీ నందు రాస్తున్నారు, వర్క్స్ చేసుకొని వస్తున్నారు. ఈరోజు 10వ తరగతి విద్యార్థులు యాక్షన్ ప్లాన్లో భాగంగా మ్యాథ్స్ ఎగ్జామ్ రాశారు.
డిస్ట్రిక్ట్కు సెలెక్ట్ అయిన ఖోఖో, కబడ్డీ, క్రికెట్ విద్యార్థులందరూ స్కూల్ అనంతరం రోజు 4 గంటల నుండి 5 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తున్నారు. మరలా రేపటి బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.